2014 సంవత్సరానికి ముందు మంజూరైన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో స్పష్టం చేశారు. ఈ పథకం కింద అర్హత కలిగి ధృవీకరించబడిన బిల్లుల కోసం మొత్తం 388 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసినట్లు తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ గృహ పథకం పేరుతో ప్రస్తుతం ప్రభుత్వానికి ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిలిచిపోయిన బిల్లులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు వివరించారు. 2014 సంవత్సరానికి ముందు మంజూరైన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం 388 కోట్ల మొత్తము చెల్లింపుకు క్లియరెన్స్ చేయడం జరిగింది. అధ్యక్ష, 1,94,150 మంది లబ్ధిదారులు జిల్లాల వారి సంవత్సరం వారి వివరాలని అనుబంధం 1, అనుబంధం 2 అంటే ఎడిషనల్ షీట్ల రూపంలో సభా సమక్షంలో ఉంచడమైంది. అధ్యక్ష, రాష్ట్ర స్థాయిలో అర్హత గల మరియు ధృవీకరించబడిన బిల్లులు ఏవీ ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు. అధ్యక్ష.